హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. ముందర పార్ట్ 1లో చూశారు కదా, బియ్యం వడియాలు పెట్టాను. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను. సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. అవి తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నాననిస్తే సరిపోతుంది. వీటికి ఒకటికి 10 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసులు దీంట్లో నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను ఒక 15 నిమిషాలు. కొంతమంది ముందు రోజు రాత్రిపూటే నానబెట్టుకుంటారు సగ్గుబియ్యాన్ని. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను కదా, అప్పటికప్పుడు చేసుకుంటున్నాను. ఇవి ఒక 15 నిమిషాలు నాననిస్తే సరిపోతుంది. కలుపుకొని పెట్టుకుంటున్నాను. మొత్తం ఒక గ్లాసుకి 10 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసులు పిండిలో పోసుకున్నాను. 8 గ్లాసులు గిన్నెలో పోసేసుకొని తెల్లబెట్టుకుంటున్నాను. దాంట్లో జీలకర్ర, ఉప్పు వేసేసుకున్నాను నీళ్లు బాగా తెల్లిపోవడానికి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు కూడా తెల్లిపోయాయి కాబట్టి మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని వేసేసుకోవాలి. బాగా దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. 2-3 ఉడుకులు ఉడకనిస్తే సరిపోతుంది. పచ్చివాసన పోయేదాకా సరిపోతుంది. ఇక్కడ నేను వేడి నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకోవడానికి. చల్లనీళ్ళతో కలపకూడదు. బాగా ఉడికిపోయింది కాబట్టి వేరే బకెట్లోకి తీసేసుకొని ఇంకా తడిగుడ్డ మీద పోసేసుకోవడమే. మిగతా అంతా ప్రాసెస్ అంతా మామూలుగా ఉంటుంది, అన్ని వడియాల్లాగానే. కానీ వీటికి మాత్రం మధ్య మధ్యలో పిండి గట్టిపడిపోయే, మిగతా అంతా ప్రాసెస్ మామూలుగానే ఉంటుంది. ఈ సగ్గుబియ్యం వడియాలకు మాత్రం వేడి నీళ్ళు మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి, ఎందుకంటే పిండి గట్టిపడిపోతుంది కాబట్టి. నేను ఇక్కడ కలుపుకున్నాను, అది వీడియో తీయలేదు. ఇప్పుడు నాకు ఒక గ్లాసు కాబట్టి ఒక లుంగి మందం మాత్రమే వచ్చాయి. ఇవి నాకు 2 రోజులు పట్టింది, నాకు ఎక్కువ ఎండ రాదు కాబట్టి. ఇప్పుడు బాగా ఎండిపోయాయి. వీటికి మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువగా చల్లుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలి. కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నిదానంగా తీసుకోవాలి. అయితే నిదానంగా తీసుకున్నాను, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. బాగా నానింది కాబట్టి గుడ్డను పట్టి లాగితే పైకి వచ్చేస్తాయి. అప్పుడు సులువుగా తీసుకోవడానికి వీలుంటుంది. మిగతావన్నీ ఇలాగే తీసుకున్నాను. ఒక 2-3 గంటలు ఎండలో పెట్టేసుకున్నాను. ఇంకా వడియాలు రెడీ అయిపోయాయి. నూనెలో వేయించేసుకుంటే సగ్గుబియ్యం వడియాలు మన సాంబార్లో కానీ, చారులో కానీ, పప్పులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఉంటా మరి, బాయ్.